ఆయన మత్తయి సువార్త 4వ అధ్యాయములో సాతానును జయించాడు. ఆయన 4వ అధ్యాయములో సాతానును జయించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతటితో మనము 11వ అధ్యాయమును ముగించుకుందాం. ఇప్పుడు చివరిగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనముల నుండి ప్రతి వంశముల నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడను. దేవుని విశ్వాసులారా, నేను ఈరోజు ఈ మట్టల ఆదివారాన్ని గురించి శాలలో నేను చెప్పేది ఏంటంటే, అనేక వందల మంది తెల్లని వస్త్రాలు ధరించి మట్టలు చేత పట్టుకుని వచ్చిరి. దేవునికి స్తోత్రం. వచ్చిరి అనే మాట ఎందుకు వాడుతున్నాం? వచ్చిరి అని వాడుతున్నటువంటి ఈ మాట నేను వాడాను. వచ్చిరి అని వాడాను. ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి వచ్చిన వారిని అందరినీ వచ్చిరి అన్నాం. ఇప్పుడు మనం ఇక్కడుండి ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, వెళ్ళారు అంటాం. కానీ ఇక్కడ వాడే పదం ఏమిటంటే వచ్చిరి. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ ఒక మర్మమైన సంగతి దాగి ఉంది. ప్రకటన గ్రంథము వ్రాసింది ఎవరంటే యేసు ప్రభు శిష్యుల్లో చిట్ట చివరి వాడైనటువంటి యోహాను గారు. నమ్మకస్తుడు, వయసులో చిన్నవాడే గాని యేసు ప్రభు యొక్క ప్రేమను సంపాదించుకోవడంలో గొప్పవాడు. 12 మందిలో యేసుని ఎక్కువ ప్రేమించిన వాడు యోహాను గారే. యేసు ఎక్కువ ప్రేమించింది కూడా ఈ యోహానుని. నేను ఒకటే చెప్తాను, చాలా మంది ఉంటారు కానీ యేసు ప్రభులో కొందరే ఎక్కువ ప్రేమిస్తారు ఆయన్ని, కొందరినే ఆయన ఎక్కువ ప్రేమిస్తాడు. పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. యేసు ప్రభు నమ్ముకున్న వీరు ఎక్కడికి వెళ్ళారు? పరలోకం వెళ్ళారు. పరలోకం వెళ్ళారు. 9వ వచనము ఇంకా చదువుకుందాం. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు బట్టలు చేత పట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధికి వచ్చిన వారులారా, ఈ గొర్రె పిల్ల రక్తములో కడుగుబడి గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొని తెలుపు చేసుకొని పరలోకము వెళ్ళిన ఈ లెక్కింపజాలని సమూహము ఏ వస్త్రాలు ధరించుకున్నారండి? తెల్లని వస్త్రాలు. ఏ మట్టలు పట్టుకున్నారండి? ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్నారు. ఈత మట్టలు ఖర్జూరపు మట్టలు ఒకేలాగు ఉంటాయి. అవి ఇంకా పొడుగ్గా ఉంటాయి, ఇంకా సున్నితంగా ఉంటాయి. ఈత మట్టలు కురుసుగా ఉంటాయి, చాలా హార్డ్గా ఉంటాయి. లేవి కాండములో ఈత మట్టలు కనబడాయి పర్ణశాలల పండుగకి. పరలోకంలో ఏ మట్టలు కనబడుతున్నాయి? ఖర్జూరపు మట్టలు కనబడుతున్నాయి. ఖర్జూరపు మట్టలైనా ఈత మట్టలైనా జయమునకు గురుతు, స్తుతికి గురుతు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి గణపరచడానికి గురుతు, తర్వాత జయించాము అనడానికి గురుతు. ఏం జయించాం మనం?
లోకాన్ని జయించాం, పాపాన్ని జయించాం. మన ప్రభువును బట్టి సమస్తము పైన జయం వచ్చింది. అయ్యగా రాసినటువంటి పాటలో జయము కీర్తనలు రయముగా పాడండి, జయము జయమాయనులేండి, జయమే క్రీస్తుని చరిత్ర తట జయమే మరణమునా గోడా జయమే యేసు క్రీస్తు ప్రభు వందిన జయమే ఎల్లవారి వేడిన ఎల్లవారి నమ్మిన ఎల్లవారి యేసు పేరేమి చీకుల పైన వేసికొన్న జయము జయమని నా జయము సత్విలాస్. దేవునికి స్తోత్రం. కాబట్టి జయములకు గురుతు. అసలు నేను అంటాను, యేసు ప్రభులోనికి రావడమే ఒక జయం కాదా చెప్పండి? యేసు ప్రభులోనికి రావాలంటే సాతాను అడ్డంకులు జయించాలి, బంధువుల అడ్డంకులు జయించాలి, ఉద్యోగ అడ్డంకులు జయించాలి. ఎన్నెన్నో జయిస్తే గాని యేసు ప్రభులోకి రాలేము. యేసు ప్రభులోకి వచ్చిన వారు ఏం పొందినట్టు? జయము పొందినట్లు. అందుకనే ఈ పరలోకంలో ఉన్నటువంటి ఈ లెక్కింపజాలని సమూహము ఏ వస్త్రాలు కట్టుకున్నారు? తెల్లని వస్త్రాలు కట్టుకున్నారు. ఏ మట్టలు పట్టుకున్నారు? ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని దేవుణ్ణి ఏం చేస్తున్నారు చెప్పండి? స్తుతించుచు ఉన్నారు. ఏమని స్తుతించుచున్నారు? సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారు. ఆయన సన్నిధికి వచ్చిన వారులారా 11వ వచనములో దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ఆయన సన్నిధికి వచ్చిన వారులారా, 1 లేవి కాండం 23:40లో విడిపించబడినటువంటి ఐగుప్తీయుల చేతిలో నుంచి విడిపించబడినటువంటి దేవుని జనాంగమైన ఇశ్రాయేలీలు పర్ణశాలల పండుగ ఆచరించారు. ఆ పండుగలో వారు పట్టుకున్నవేంటి? ఈత మట్టలు. దేవుని విశ్వాసులారా, మార్కు సువార్త 11వ అధ్యాయములో కట్టబడి ఉన్నటువంటి గాడిదను యేసు ప్రభువారు విప్పించుట, అలాగుననే పాప బంధకాల్లో ఉన్న జనులను యేసయ్య శిలువ రక్తముతో పాపము నుంచి ఏం చేశాడు చెప్పండి? విడిపించాడు. ఆ కట్టబడి ఉన్న గాడిద విడిపించబడినట్లు సమరయ స్త్రీ విడిపించబడింది పాపము నుంచి. జక్కయ్య విడిపించబడ్డాడు 19వ అధ్యాయం లూకా సువార్తలో. అలాగున సర్వలోకంలో ఉండే పాపులను యేసు శిలువ రక్తము చేత విడిపించాడు. ఇక 3వ విషయం ఏమిటంటే, విలువలేని గాడిద, ఘనత లేని గాడిద యేసు ప్రభు దగ్గరికి రాగానే, యేసు ప్రభు దాని మీద ఎక్కగానే, యేసు ప్రభువునది చేర్చుకోగానే ఆ గాడిదకి ఏమొచ్చింది చెప్పండి? విలువ వచ్చింది, ఘనత వచ్చింది. పాపము నుంచి విడిపించబడి
యేసు ప్రభువుని అంగీకరించిన వారికి విలువ వస్తుంది, ఘనత వస్తుంది. ఇక మరొక అంశం ఏమిటంటే, యోహాను గారు పద్మాసలంకలో వేయబడ్డాడు. యేసు ప్రభు కొరకు అండమాన్ జైల్లో వేయబడ్డాడు. అక్కడ ఉండి ఆత్మవశుడయ్యాడు. రెండవది ఏమిటంటే దేవుని స్వరం విన్నాడు. మూడవది ఏమిటంటే దేవుణ్ణి చూచాడు. నాలుగవది ఏమిటంటే పరలోకాన్ని చూచాడు. ఐదవది ఏమిటంటే పరలోకం వెళ్ళాడు. ఆహ్వానం ద్వారా పరలోకి వెళ్ళిన యోహాను గారు అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులను చూచాడు. వారు ఎలాగున్నారంటే తెల్లని వస్త్రాలు ధరించిన వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని దేవుని ఏం చేస్తున్నారు? వారు స్తుతి చేస్తున్నారు. వారు ఎవరంటే గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని. ఈ రోజు మనం ఈత బట్టలు ఎందుకు పట్టుకున్నాం చెప్పండి? మనం కూడా గొర్రె పిల్ల రక్తంలో కడగబడ్డాం, పరిశుద్ధులుగా చేయబడ్డాం. తద్వారా మనకి ఎక్కడికి వెళ్ళి అర్హత వచ్చింది? ఈ మట్టలు చేత పట్టుకున్న మనమే ఈ పరలోకంలో ఉన్నప్పుడు ఏ మట్టలు పట్టుకుంటాం మనం? ఆ జనసమూహంలో పరలోకం వెళ్ళే వారి వరుసలో ఎవరున్నారు చెప్పండి? మనం కూడా. మనం వెళ్ళమా? ఎవరు వెళ్ళారు? గొర్రె పిల్ల రక్తంలో వస్త్రాలు ఉతుక్కున్న వారు వెళ్ళారు. మనం కూడా అలాంటి వారమే కదా, మనం కూడా విడిపింపబడిన వారమే కదా. కనుక మనం కూడా అవి పట్టుకోబోతాం. ఈ లోకంలో ఈ ఇండియా దేశంలో ఉన్నటువంటి మనకి ఈ మట్టలే దొరుకుతాయి కాబట్టి ఈ పట్టుకున్నాం. కొందరు అడుగుతున్నారట, ఖర్జూర మట్టలు పట్టుకున్నారు కానీ అలా మీరు ఈత మట్టలు పట్టుకుంటున్నారు ఏంటంటే, లేవి కాండంలో ఏ మట్టలు ఉన్నాయి? ఈత మట్టలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధికి వచ్చిన వాళ్ళారా, రేపు పరలోకపు సమూహములో ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని ఆయనను స్తుతించడానికి నిదర్శనంగా ఆయనను స్తుతించబోచున్నటువంటి మనమే ప్రస్తుతం భూలోకంలో ఉండగానే ఆ స్తుతి ప్రారంభించాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ భూలోకంలో మట్టలాది వారపు పండుగ ద్వారా ఈత మట్టలు చేతబట్టి ఆయనను స్తుతించుచున్న వారలారా, రేపు మహిమ మేఘమునెక్కి పరలోకపు పరిశుద్ధుల వరుసలో చేర్చబడి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని ఆయనను స్తుతించే భాగ్యము దేవుడు ఈ మట్టలాది వారము ద్వారా మనకెల్లరికును అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకో. మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మట్టలాది వారపు పండుగ ద్వారా మేము నిన్ను ఆరాధించడానికి కృప చూపించారు, మహిమపరచడానికి కృప చూపించారు. యేసు ప్రభువా, నీ చిత్తమైతే నీ చిత్తములో ఉండునట్లుగా మేము ఉండి ఆ పరలోకపు సమూహములో చేర్చబడి అక్కడ కూడా మేము నిన్ను స్తుతించగలుగు భాగ్యం అనుగ్రహించమని, మహిమ సింహాసనము మీద ఆసీనుడయుండి గొర్రె పిల్లగా స్తుతులు అందుకొనుచు ఉన్న యేసు నామమును అడుగుచున్నాము తండ్రి.